సార్ ఈ అశ్వగంధాని ఏ వయసు నుంచి ఏ వయసు వరకు వాడొచ్చు? లేకపోతే దీనికి వయో పరిమితి ఏమైనా ఉందా? అశ్వగంధ వాడుకోవటానికి పిల్లలు అదే చిన్న పిల్లలైతే మనం ఏదో ప్రోటీన్ పౌడర్సు ఇలా బూస్టు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్స్ వాడుతూ ఉంటాం. వాటికి బదులు అశ్వగంధ పౌడర్ని కనుక వాళ్ళకి మిల్క్లో మార్నింగ్ ఒక స్పూను అంటే 3 గ్రామ్స్, అలాగే నైటు బిఫోర్ ఫుడ్ లేదా నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలల్లో ఒక స్పూన్ 3 to 5 గ్రామ్స్ కనుక మిక్స్ చేసి ఇవ్వడం జరిగితే వాళ్ళకి బోన్ స్ట్రక్చర్ బాగా ఫామ్ అవుతుంది. అలాగే మంచి హైట్ గ్రోత్కి పనిచేస్తుంది. వాళ్ళు మేధస్సు పెరుగుతుంది, అంటే వాళ్ళ మెమరీ పవర్ బాగా పనిచేస్తుంది. స్ట్రెస్ లెవెల్స్ అంటే జనరల్గా వాళ్ళకి హోంవర్క్స్ కానివ్వండి, ఇలాంటి సమస్యలతో స్ట్రెస్తో ఇబ్బంది పడుతూ ఉన్నా వాళ్ళ మెమరీ పవర్ పెరగటానికి కూడా ఈ అశ్వగంధ చక్కగా పనిచేస్తుంది. అంటే వయసుతో పని లేకుండా పెద్దోళ్ళు కానివ్వండి, అంటే ఒక 60 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా ఈ అశ్వగంధాన్ని రెగ్యులర్గా వాడుకోవటం వల్ల వాళ్ళలో స్టామినా పెరుగుతుంది. అలాగే మజిల్ గ్రోత్కి కానివ్వండి, మజిల్ స్ట్రెంగ్త్కి కానివ్వండి, ఇమ్యూనిటీ బూస్టింగ్ కానివ్వండి చక్కగా పనిచేస్తుంది. యాక్చువల్గా ఆ ఏజ్లో షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోవటం, అలాంటి సమస్యలతో ఉన్నవాళ్ళు కూడా రెగ్యులర్గా ఈ అశ్వగంధాన్ని తీసుకోవటం వల్ల మంచి మెమరీ పవర్ పని వస్తుంది. అలాగే బ్రెయిన్ స్టిమ్యులేటర్గా ఈ అశ్వగంధ పనిచేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏమంటే, ఎవరైతే చక్కటి నిద్ర రావట్లేదో, అంటే ఆ ఏజ్ గ్రూప్లో, అంటే 60 ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి మంచిగా నిద్ర రాకపోవటం, ఇలాగే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అంటే రెస్టిల్ అని ఇలాంటి ట్యాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు ఈ అశ్వగంధాన్ని కనుక రోజు కనుక క్రమం తప్పకుండా తీసుకోవడం జరిగితే దీనివల్ల వాళ్ళు చక్కటి నిద్ర, హెల్తీగా హ్యాపీగా స్ట్రెస్ లేకుండా చక్కటి నిద్రని అనుభవించడానికి ఈ అశ్వగంధ అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఈ డయాబెటీస్‌కి ఏ విధంగా ఈ అశ్వగంధ ఉపయోగపడుతుంది? యాక్చువల్గా ఈ టైప్ 2 డయాబెటీస్ అంటే ఫాస్టింగ్ కానివ్వండి, పోస్ట్ లంచ్ కానివ్వండి, ఎప్పుడైనా క్లినికల్గా టెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ అశ్వగంధాన్ని రెగ్యులర్గా వాడుతూ, అలాగే పోస్ట్ లంచ్ అదే ఫాస్టింగ్లో టెస్ట్ కనుక మనం ఇచ్చేటప్పుడు, బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేటప్పుడు ఒకసారి గమనించవచ్చు. అశ్వగంధ యూస్ చేసేవాళ్ళు టైప్ 2 డయాబెటీస్ ఉండి అశ్వగంధాన్ని వాడే వాళ్ళకి ఈ డయాబెటీస్ లెవెల్స్ని అంటే కంట్రోల్ చేయడానికి అశ్వగంధ చక్కగా పనిచేస్తుంది. ఎలా అంటే ప్యాంక్రాసిస్ మీద స్టిమ్యులేటర్ లాగా పనిచేస్తుంది. అలాగే ఇన్సులిన్ ప్రొడక్షన్కి అశ్వగంధ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది క్లినికల్లీ ప్రూవెన్, చాలా రీసెర్చ్ల్లో తెలియజేయడం జరిగింది. కాబట్టి అశ్వగంధాన్ని ఎవరైతే డయాబెటీస్ 2తో బాధపడుతున్న వాళ్ళు వాడుతూ ఉంటారో వాళ్ళకి జనరల్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే నరాల్లో సమస్య, అలాగే మెమరీ పవరు, అలాగే కంటి సమస్య, ఇలాంటి సమస్యలతో వాళ్ళు ఓవర్ ద పీరియడ్ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అశ్వగంధాన్ని రెగ్యులర్గా వాళ్ళ దినచర్యలో భాగంగా దీన్ని కనుక యూజ్ చేయడం జరిగితే టైప్ 2 డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఈ అశ్వగంధ వల్ల అద్భుతమైన ఫలితాలని పొందవచ్చని శాస్త్రవేత్తలు ఆల్రెడీ నిరూపించడం జరిగింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.